హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా ఇంట్లో బ్రహ్మకమలం పువ్వులు పూసాయండి. బ్రహ్మకమలం ఎక్కువగా హిమాలయాల్లో పూస్తుంటాయి. ఈ బ్రహ్మకమలం మొక్కల్ని చల్లని ప్రదేశంలో ఉంచి పెంచాలి. దీన్ని ఒక ఆకు తీసి నాటితే మొక్క వస్తుంది. ఈ మొక్క ఆకుల నుంచి ఆకులు వచ్చి వాటికి పువ్వులు వస్తుంటాయి. భారతీయ సంస్కృతిలో దీనికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉందండి. హిందూ పురాణాల ప్రకారం బ్రహ్మకమలంపై బ్రహ్మదేవుడు కూర్చుని ఉంటాడు. దీన్ని కింగ్ ఆఫ్ హిమాలయన్స్ ఫ్లవర్స్ అని కూడా అంటారు. బ్రహ్మకమలం విడిచిన రోజు పూజ చేసి దీపం పెడతారు. ఇది రాత్రిపూట విడిచి తెల్లవారేసరికి ముడుచుకుంటుంది. ఇది ఎక్కువగా జూలై నుంచి అక్టోబర్, నవంబర్ నెలల్లో ఈ బ్రహ్మకమలాలు పూస్తుంటాయి. దీన్నే శ్వేతకమలం అని కూడా అంటారు.